హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనం చర్చించబోయే టాపిక్ ఐ సైట్. జనరల్‌గా ఈ రోజుల్లో షార్ట్ సైట్, లాంగ్ సైట్ అంటూ మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, లేదంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కానివ్వండి, సమస్యలనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇందుకు సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి విధానాలనేవి ఉన్నాయి? దీని నుంచి మనం ఏ విధంగా బయటపడవచ్చు అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు. నమస్కారం సార్. వస్తే సార్, ప్రెజెంట్ డేస్‌లో ఐసైట్ అనేది మనం చూస్తూనే ఉన్నాము. అది కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. ఒక ఏజ్ ఫ్యాక్టర్ కానివ్వండి, లేదంటే లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి. సో, వీటిని ఓవర్‌కమ్ చేసేందుకు మనం ఎటువంటి జాగ్రత్తలనేవి తీసుకోవాలంటారు? మీరన్నట్టు ఈ మధ్య కాలంలో ఈ సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా కళ్ళు కావచ్చు, చెవులు కావచ్చు, ముక్కు కావచ్చు, నోరు కావచ్చు, స్కిన్ కావచ్చు, ఈ 5 సెన్స్ ఆర్గన్స్ చాలా సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా పని చేయగలిగే విధంగా బాడీ డిజైన్ అయి ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే ఈ సెన్స్ ఆర్గన్స్ అనేవి సరిగ్గా పనిచేయడం మానేస్తున్నాయి. ఓకే. ఇప్పుడు చూస్తే చిన్న చిన్న పిల్లలకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకే కళ్ళద్దాలు పెట్టేస్తున్నారు. అవును. చిన్న చిన్న పిల్లలకే చెవిటి మిషన్లు వచ్చేస్తున్నాయి. సో అలా ఎందువల్ల అవుతోంది అంటే ఒక రీజన్ సరైన న్యూట్రిషన్ అందకపోవడం వల్ల, ఇప్పుడు తీసుకున్నటువంటి ఆహారంలో సరైన పోషక పదార్థాలు లేకపోవడం వల్ల, ఎక్కువ జంక్ ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉండడం వల్ల, కానీ చాలాసేపు మొబైల్ని వాడడం వల్ల, పిల్లలు చిన్నప్పటి నుంచి ఫోన్ చూస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఐ ఎఫెక్ట్ అయ్యి తొందరగా ఐసైట్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అలాంటి వాళ్ళలో చిన్నప్పటి నుంచి కళ్ళద్దాలు వాడడం, కళ్ళద్దాలు ఒకటే కాదు, ఐసైట్ ఉంటే తలనొప్పి వస్తుంది, ఫోకస్ సరిగ్గా చేయలేకపోతారు, చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. సో ఇవి కాకుండా కొంతమందికి ఏజ్ పరంగా కూడా ఐసైట్ వస్తుంది. అవును. అయితే దీన్ని మనము ఈ ఐసైట్ వాళ్ళకి ప్రోగ్రెషన్ ఆపచ్చు అండ్ రివర్స్ కూడా చేయొచ్చు. అండ్ దీనికి పెద్దగా ఏమి మెడిసిన్స్ కానీ ఏమి అవసరం లేదు. ఓకే. సింపుల్ ఐ ఎక్సర్సైజెస్ ద్వారానే మనము ఈ ఐసైట్ని మనం రివర్స్ చేయొచ్చు. ఈ కంటి లోపల ఏదైతే లెన్స్ ఉందో ఆ లెన్స్ చక్కగా అది ఇలా మూవ్ అవుతూ సైజు మారుతూ ఉంటుంది అనమాట. అలా మారుతూ ఉండాలి అంటే దానికి చక్కటి ఎక్సర్సైజ్ కావాలి రెగ్యులర్గా. అది ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే రివర్స్ అవుతుందో ఇప్పుడు చూసుకుందాం. సో ఇప్పుడు ఐ బాల్ ఎక్సర్సైజ్ చేస్తాము. ఇందులో మొట్టమొదట కళ్ళ గుడ్లని ఎడం వైపు కుడి వైపు తిప్పుతామన్నమాట. చేయమ్మా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇలా 20 టైమ్స్ చేస్తాము. అలాగే పైకి కిందకి చేస్తాము. చేయమ్మా. అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఇలా కూడా ఒక 20 సార్లు చేస్తాము. ఇప్పుడు క్రాస్గా అనమాట, అంటే లెఫ్ట్ సైడ్ పైకి అండ్ రైట్ సైడ్ కిందకి చూడాలి. లెఫ్ట్ టాప్ కార్నర్ చూడమ్మా అండ్ రైట్ సైడ్ బాటమ్ కార్నర్. అది మళ్ళీ లెఫ్ట్ టాప్ కార్నర్ బాటమ్ రైట్ కార్నర్, లెఫ్ట్ టాప్ కార్నర్ బాటమ్ రైట్ కార్నర్, లెఫ్ట్ టాప్ కార్నర్ బాటమ్ రైట్ కార్నర్. ఇప్పుడు రివర్స్. ఇప్పుడు రైట్ సైడ్ పైకి చూడాలి, రైట్ సైడ్ పైకి లెఫ్ట్ సైడ్ కిందకి, రైట్ సైడ్ పైకి లెఫ్ట్ సైడ్ కిందకి, రైట్ సైడ్ పైకి లెఫ్ట్ సైడ్ కిందకి ఇలా 20 టైమ్స్ చేస్తాం. ఇప్పుడు కనుగుడ్లని రౌండ్గా తిప్పాలన్నమాట. క్లాక్ వైజ్ తిప్పుతాము. రౌండ్గా తిప్పమా అట్లా. అదే మళ్ళీ రివర్స్. ఇట్లా 20 సార్లు చేస్తాం. ఓకే. ఇప్పుడు మనము ఐ లెన్స్ ఎక్సర్సైజ్ చేస్తాము. అంటే కంటి లోపల ఉండేటువంటి లెన్స్ ఉంటుంది కదా, దానికి ఎక్సర్సైజ్ కోసం అని చెప్పి ఈ బాల్ని యూజ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తాము. ఇందులో ఈ బాల్ ఎటువైపు వెళ్తుందో దాన్ని చూస్తూ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. కిందకి బాల్ కొట్టి క్యాచ్ పట్టుకున్నాక ఒకసారి కళ్ళు మూసి తెరవాలి, బ్లింక్ చేయాలి. ఒకసారి చేయమన్నా ఆ బాల్నే చూడాలి, మళ్ళీ కంటిన్యూ చేయి. బాల్ చూస్తూనే ఎటు బాల్ ఎటు వెళ్తే బాల్నే చూస్తూ ఉండాలి అట్లా. ఓకే. హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనమాట. ఈ బాల్ని ఒక చేతుల్లోంచి ఇంకో చేతుల్లోకి విసిరినప్పుడు ఆ బాల్ తాలూకా ట్రెజెక్టరీని కళ్ళు ఫాలో అవ్వాలన్నమాట. ఈ చేతిలోంచి ఆ చేతిలోకి బాల్ విసిరమ్మా, ఆ కళ్ళు ఆ బాల్నే చూస్తూ అమ్మాయి ఎట్లా చేస్తుందో అట్లా చేయాలన్నమాట. దాని ద్వారా లెన్స్కి మంచి ఎక్సర్సైజ్ వస్తుంది. ఓకే.
ఇలా ఒక 50 సార్లు చేస్తే చాలా మంచి ఎక్సర్సైజ్ కంటి లోపల ఉన్నటువంటి లెన్స్కి వస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ పేరు ఫోకస్ చేంజ్. ఇందులో ఏమవుతుందంటే తన చేతిలో ఉన్నటువంటి బాల్ని చూస్తూ మళ్ళీ దూరంగా ఉన్నటువంటి ఒక వస్తువుని ఏదైనా చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎదురుగుండా గోడ మీద ఉన్న స్విచ్ బోర్డ్ అనుకుందాం. సో బాల్ని చూడాలి, దూరంగా ఉన్న వస్తువుని చూడాలి, బాల్ని చూడాలి, దూరంగా ఉన్న వస్తువుని చూడాలి. సో దగ్గరగా ఉన్న వస్తువుని చూసినప్పుడు ఫోకస్ మారుతుంది, మళ్ళీ దూరంగా ఉన్న వస్తువుని చూసినప్పుడు ఫోకస్ మారుతుంది. అలా చేయడం వల్ల లెన్స్ తాలూకా షేప్ షిఫ్టింగ్ జరిగి దానికి మంచి ఎక్సర్సైజ్ వస్తుంది అనమాట. ఈ ఎక్సర్సైజ్ని క్యాండిల్ ఎక్సర్సైజ్ అంటారు. ఇది చీకటిగా ఉన్నటువంటి గదిలో క్యాండిల్ వెలిగించి ఒక చెయ్యి దూరంలో క్యాండిల్ పెట్టాలి. మన కంటి లెవెల్లోనే క్యాండిల్ ఉండాలన్నమాట. కొంచెం హైట్లో ఉండడం కోసం డబ్బా పెట్టాం కదా, అలా అనమాట. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేస్తుంది చూడండి అమ్మాయి. సైడ్కి మూవ్ అమ్మ, క్యాండిల్ చూస్తూ సైడ్కి రావాలి, వచ్చాక కంటిని క్లోజ్ ఓపెన్, మళ్ళీ క్యాండిల్నే చూస్తూ మళ్ళీ ఇటువైపుకి రావాలి, క్లోజ్ ఓపెన్, మళ్ళీ అటువైపు క్యాండిల్నే చూస్తూ అటువైపు వెళ్ళాలి, క్లోజ్ ఓపెన్, మళ్ళీ క్యాండిల్నే చూస్తూ ఇటువైపుకి రావాలి, క్లోజ్ ఓపెన్. అట్లా చేస్తుండము. ఇట్లా అట్లీస్ట్ ఒక 25 సార్లు చేయాలి. క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్. ఇది కూడా చాలా చక్కటి ఐ లెన్స్ ఎక్సర్సైజ్గా పనిచేస్తుంది. ఐ సైట్ని తగ్గించడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. డార్క్ రూమ్లోనే చేయాలి సార్. డార్క్ రూమ్లోనే చేయాలి. ఫోకస్ మొత్తం క్యాండిల్ పైన ఉండాలి. ఓకే. ఇప్పుడు ఎలా అయితే క్యాండిల్ ఎక్సర్సైజ్ చేసామో అట్లానే సన్నింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. అంటే పొద్దున్నే సూర్యోదయం అయిన టైంలో బాల్కనీ ఉంటుంది కదా, పెట్టుకోవడం పైన చేతులు పెట్టి సేమ్ క్యాండిల్ని చూస్తూ ఎట్లా అయితే తను ఇలా ఈ చివరికి వచ్చి బ్లింక్ చేసి ఈ చివరికి వచ్చి బ్లింక్ చేసిందో అట్లానే సూర్యుడిని చూస్తూ, సూర్యుడినే చూస్తూ, అంటే చూస్తూ అంటే కళ్ళు తెరిచి కాదు, కళ్ళు మూసుకున్నా కూడా సూర్యుడు కనిపిస్తాడు. సో సూర్యుడినే చూస్తూ ఈ చివరి దాకా వచ్చి ఒకసారి ఓపెన్ క్లోజ్, మళ్ళీ ఇలా సూర్యుని చూస్తూ ఈ చివరికి వచ్చి ఓపెన్ క్లోజ్, అలా ఒక 20 టైమ్స్ చేయొచ్చు అనమాట. ఇది సన్నింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇది కూడా చాలా ఎఫెక్టివ్. ఇది కాకుండా మనకి ఇదివరకు ఇలా కటకటాలలాగా విండో గ్రిల్స్ లాగా ఉండేవి కదా, విండో ఊసలు. ఆ ఊసల్లోంచి వెనకాతలు ఉన్నటువంటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ప్రతి ఒక్క స్లిట్ లోంచి చూస్తూ వెళ్తాం అనమాట. ప్రతి ఒక్క స్లిట్ లోంచి చూస్తూ వెళ్తాం. లేదు అంటే మనం ఒక పెద్ద కార్డ్బోర్డ్ తీసుకుని దానికి స్లిట్స్ కట్ చేసుకుని దాని వెనకాల ఒక క్యాండిల్ పెట్టి ఒక్కొక్క స్లిట్ లోంచి ఈ క్యాండిల్ ని చూస్తూ వెళ్ళడం అనమాట. ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు. వీటితో పాటు రెగ్యులర్ గా రోజ్ వాటర్ తో కానీ, త్రిఫ్లా డికాక్షన్ తో కానీ, త్రిఫ్లా నీటిలో నానబెట్టి ఆ నానబెట్టిన దాంతో కానీ ఐ వాష్ చేసుకోవాలి. ఇలా ఐ వాష్ చేసుకుంటూ ఈ ఎక్సర్సైజెస్ చేస్తే కనుక ఐ లెన్స్కి, ఐ బాల్కి ఎక్సర్సైజ్ బాగా మంచి వ్యాయామం చేయడం ద్వారా శక్తి వచ్చి అండ్ లోపల ఐ లెన్స్ యాక్టివ్గా అవడం ద్వారా ఈ సైట్ ఐ సైట్ ఏది అవుతుందో అది చక్కగా నార్మల్సీకి వచ్చేస్తుంది అనమాట. దూరంగా కనబడని వాళ్ళకి దూరం కనబడతాయి, దగ్గరగా కనబడని వాళ్ళకి దగ్గర కనబడతాయి. సో ముఖ్యంగా ఈ దగ్గరగా కనబడకపోవడం అనేది పెద్ద మగవాళ్ళలో 40s తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా షార్ట్ సైట్ అని లాంగ్ సైట్ అని వస్తూ ఉంటుంది. సో దీనికి కూడా ఈ ఎక్సర్సైజ్ అనేవి ఉపయోగపడతాయి అంటారా? ఈ 40 దాటిన తర్వాత మగవాళ్ళలో చూస్తూ ఉంటే దగ్గరది అసలు క్లియర్గా కనబడదు. అది కొంచెం దూరంగా పెట్టుకుని చూస్తేనే కనబడుతుంది, దగ్గరగా అలా పెట్టుకుంటే కనబడదు. సో ఫోన్ కూడా అలా దూరంగా పెట్టుకుని చూస్తుంటారు చాలా మంది. సో వాళ్ళకు కూడా ఈ ఎక్సర్సైజ్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఓకే. సో అంటే ఆ ప్రాబ్లం అనేది పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అంటారు. అంటే రివర్స్ కూడా చేయొచ్చు. రివర్స్ కూడా చేయొచ్చు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే అసలు లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది. మీరు అన్నట్టు పోస్ట్ పోన్ చేయొచ్చు. అలా కాకుండా మనము ఆల్రెడీ వచ్చిన వాళ్ళు సైట్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపచ్చు. అట్ ద సేమ్ టైం వెనక్కి తీసుకెళ్లేదానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఓకే. సో ఈ విజువల్ డెవలప్మెంట్కి అయితే చక్కని ఎక్సర్సైజెస్ అనేవి ఈరోజు మాకు డెమో రూపంలో చాలా క్లారిటీగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.